సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ విరాజ్ తెలుగు గేమర్. సో ఇది మన మైండ్ క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్ అన్నమాట. సో ఈరోజు అయితే మనం మన వరల్డ్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం గైస్. చూద్దాం, ఓకేనా బ్రో? రెడీయా? పోదామా? ఇందక్కడి వరకు అయితే రెయిన్ అయితే పడింది అనమాట. నైట్ అయ్యేసరికి మళ్ళీ పడుకున్నాం. మేము పడుకొని అయితే మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేసాము. సో గైస్, ఇదైతే మీకు తెలిసిందే గైస్. వన్ మోర్ థింగ్, ఇంకోటి ఇంట్రోలో చెప్పడం మర్చిపోయాను. మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇంకా మీకు ఏమైనా కొత్త కొత్త గేమ్స్ అయితే తెలిస్తే కామెంట్ ద్వారా మీరైతే కామెంట్ అయితే చేయొచ్చు. మేమైతే చూస్తాం అనమాట. బ్రో కూడా చూస్తారు. ఇప్పుడైతే ఇక్కడ ట్రీ అయితే వచ్చింది, మొలిచింది అనమాట. గ్రో అయితే అయింది. ఫార్మింగ్ తెలిసిందే మీకు, ఇదంతా చేసినాం మనం. సో గైస్, ఒకవేళ మీకు బ్యాక్గ్రౌండ్లో డాగ్ ఒక అంటే బార్క్ చేసే సౌండ్ ఏమైనా వినపడితే ప్లీజ్ బేరెట్ బ్రో. ఇప్పుడు మనం పోదాం పదా. ఫుడ్ కలెక్ట్ చేసుకున్నాం. బ్రెడ్ ఉందా? వీట్ బ్రెడ్ తయారు చేయలే కదా ఇంకా. బ్రెడ్ లేదు, మొత్తం వుడ్ ఇవన్నీ వేసి బాగానే చేసిండు బ్రో. అయితే సపరేట్ సపరేట్ చెస్ట్లు అయితే పెట్టాడు. ఇక్కడ కిచెన్లో చెస్ట్ ఉండాలి. అందులో అంటే వీట్ ఉంది. చూసిన ఈ ఫుడ్ కూడా చేయి. అవి ఆదివారం వండుకోవడానికి. బ్రో కోలుందా? కోలా కోలు 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 కోలు. తొందర ఫుడ్ చేసుకొని తొందరగా అయితే వెళ్ళాలి. మనకైతే అక్కడ మనము ఫస్ట్ వరల్డ్ లో స్పాన్ అయినప్పుడు గైస్, అక్కడ అదేంటి నెదర్ పోర్టల్ అయితే కనపడింది కదా. ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం ఫస్ట్ అయితే. బ్రో కోలి, నేను ఫ్రిడ్జ్ తయారు చేస్తాను. నేనైతే ఫుడ్ అయితే పెడతాను. మన దగ్గర ఫుడ్ లేదు, ఆర్మర్ ఉందిలే కానీ ఐరన్ ఆర్మర్ కూడా అప్గ్రేడ్ అయితే అవ్వాలి. ఓ సారీ, ఇది పెడుతున్నాను ఏంటి? ఫుడ్ పెట్టలే కదా. ఫుడ్ 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 ఓకే వచ్చింది. ఇక్కడ పెడదాం. నెదర్లాండ్ అన్లాక్ ఇద్దాం చేద్దాం. ఓకే, ఇదైతే ఆలోపు అయితే అవుతుంది. మనమైతే బ్రెడ్ అయితే తయారు చేసుకుందాం. బ్రెడ్ ఎక్కడ ఉంది? ఇందులోనే అనుకుంటా బ్రెడ్. క్రాఫ్టింగ్ టేబుల్ నుంచి బ్రెడ్ అదే స్టవ్లో పెట్టి ఉడకరు. వస్తుంది వస్తుంది. 16 బ్రెడ్లు అయితే వచ్చినాయి. ఇంకా వీటి ఉన్నాయా? లేవు. ఇక్కడ 11లో ఉన్నాయి, బాక్స్లో పెట్టా అప్పుడే. చూసిన వీటితో ఏమొస్తుంది? 3 అయితే వస్తాయి. చాలే బ్రో, ఇదిగో కొన్ని తీసుకో. బయటికి రారా అది. అరే కొన్ని ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టు. బ్రెడ్ మొత్తం తీసుకో బ్రో. నేనైతే ఆ ఫుడ్ తీసుకుంటా. ఇక్కడ ఫుడ్ అవుతుంది. కొన్ని తీసుకున్నాలే, ఇది అయింది కదా. ఓకే, షుగర్ కేన్ అంటే షుగర్ కేన్ తెస్తాను, ఎందుకంటే విలేజ్ పోతే ట్రేడ్ చేయొచ్చు. అదే అదే అవి ఉన్నాయా? క్యాండిల్స్, టార్చ్ ఉంది నా దగ్గర, ఇప్పుడే క్రాఫ్ట్ చేసిన. నేను కూడా టార్చ్లు అయితే తయారు చేయాలి. స్టిక్స్ ఉన్నాయి కదా, స్టిక్స్ తీసుకో. ఇక వెనక చూడొస్తారు. బయట వాటర్ ఏంటి బ్రో నువ్వు? గైస్ చూడండి, ఇక్కడ అయితే మనం అయితే కలర్ఫుల్ ఫ్లవర్స్ అయితే పెట్టామన్నమాట. స్మెల్ అయితే మామూలు రావట్లే కదా బ్రో? కొంచెం ఉండాలి. ఏముండాలి? బేక్ బ్రెడ్ అంట, మాకు తెలుసులేవో.
చూడండి బ్రో, టెక్నాలజీ మామూలు లేదు కదా. కింద పడితే మనకైతే దెబ్బ తగలదు. పదా, చూడండి తిరుపతి మెట్లు మామూలు లేవా. సో పదా, ఇప్పుడైతే వెళ్ళిపోదాం మనం. ఇప్పుడు కొండల ఎమ్మట ఇప్పుడు అదే. కొండల మధ్యలో పడి పోవాలి. ఓకే, మధ్య మధ్యలో ఏమైనా యానిమల్స్ దొరికితే వేసే బ్రో. ఇప్పుడు ఎదురంగా పంది వెళ్ళింది, ఇప్పుడు దాన్ని చేసేయాలా? వేసేసి. ఓకేనా. అంటే ఇప్పుడు మర్చిపోయాను. రియాక్స్ అది తీసుకో. యాక్షన్ బట్ తొందరగా అవుతుంది. బట్ ఓకే, అయిపోయింది. గైస్ వీడియోస్ అయితే కొంచెం లేట్ అయితే డిలే అయితే అన్నమాట. సో ఏమనుకోకండి. 2 years తర్వాత అవుతుంది డిలే. 2 years తర్వాత అయితే మళ్ళీ అయితే ఇంకో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అంట. ఎందుకంటే మాకైతే కాలేజ్ అయితే స్టార్ట్ అవుతున్నాయి, అందుకనే మళ్ళీ 2 years తర్వాత అయితే రెగ్యులర్గా అయితే వీడియోస్ పెడతాం అనమాట. మళ్ళీ వి విల్ మీట్ ఇన్ 2028 గైస్. మనం లాస్ట్ టైం ఎక్కడ నెదర్ పోర్టల్ చూసినట్టు. అదే గుర్తులేదు. ఒక ఐలాండ్ ఉంటది, ఐలాండ్ పక్కన అటు సైడ్ ఆ కొండల ఇటు సైడ్ పక్కన అనుకుంటా. అటు సైడ్ వెళ్ళాలి. నువ్వు అటు సైడ్ ఎత్తుకుని ఇటు సైడ్ ఎత్తుకుతా బ్రో. ఇక్కడ పెద్ద సరే, కేవ్ అయితే ఉంది కదా. ఏమన్నా పంకిన్స్ కనబడితే చెప్పు, విలేజ్ ఉంటాయి కదా. పంకిన్ కి విలేజ్ కి ఇది ఏం సంబంధం ఉండదు. అంటే పంకిన్స్ ఉంటే విలేజ్ నియర్ బై ఉందని అర్థం అనుకుంటా. కాదు, ఓకేలే, నువ్వైతే చూడు ఫస్ట్. నాకు తెలిసి దొరికినట్టు నెదర్ పోర్టల్ దొరికినట్టుంది నాకు తెలిసి. చూడు చూడు కనపడితే చెప్పు. కాదు 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 చంక్స్ స్లోగా లోడ్ అవుతున్నాయి. ఈ పైకి ఇదైతే స్నో ఏరియా. స్నో ఏరియా అంటే మనకి హార్స్ ఉంటే బాగుండు. హార్సులు ఉన్నాయి కానీ ఇక్కడ ఆర్మర్ లేదు. హార్స్ బ్రో విలేజ్ దొరికింది, వచ్చేయి. కోఆర్డినేట్స్ దగ్గరే ఉంది. ఇటు నువ్వు అటు వెళ్ళినావు కదా, నేను ఇటు సైడ్ వెళ్ళా కదా, ఇటు సైడ్కి వచ్చాయి. వస్తున్నాలే. ఇక్కడే ఉంది దగ్గర. మనం ఉండేది చెర్రీ బ్లాసమ్ పైన. అంత దూరం కూడా అక్కర్లే బ్రో, ఇక్కడే. నేను నీళ్ళలో ఉన్నా, అక్కడక్కడే ఉంటాము. అమ్మయ్య, ఎక్కడున్నా కనపడట్లే నీళ్ళల్లో. పైకి ఎక్కా నేను. ఇప్పుడు నేను నీకు పెద్ద కొండ పడదా? మౌంటైనా? అదే స్నో దగ్గర. అంత దూరం కాపడాలే. ఇక్కడ నేను వాటర్లో ఉన్నా. నేను ఇక్కడ కొండ ఎక్కా. కనపడ్డావు వాటర్లో చూడు. స్విమ్మింగ్ దాదా అటు నుంచే పదా, స్ట్రైట్ పదా, కొండెక్కి అటే పదా. కొండెక్కలా? కొండెక్కి అటు సైడ్ పదా. పెద్ద మౌంటైన్ ఇది, మౌంట్ ఎవరెస్ట్ అనమాట మైన్ క్రాఫ్ట్ లో గైస్. చెరీ బ్లాసమ్ చూడు ఇక్కడ ఎట్లుందో. అదే ఒక్క నిమిషం వస్తున్నా నేను కూడా. తేనెటీగలు ఉన్నాయి మా ముద్రే, గెలికితే అయిపోయి. అబ్బాబాబా, ఇది కూడా కలెక్ట్ చేసుకోవాలి. ఒక 2 కలెక్ట్ చేయట్లా టైం పాస్కి. ఎందుకు పికాక్స్ దండగా ఓ షేట్. పికాక్స్ వావ్. పికాక్స్ అని కాదు, స్నోలో ఇరుక్కోనండి. వావ్ నైస్. ఇట్లుంటది అప్పుడప్పుడు. పద నైట్ అవుతుంది, మళ్ళీ తొందరగా పోయి విలేజ్ లో అయితే పడుకోవాలి. ఇక్కడ నన్ను స్నో కనీసం కూడా కదలనియట్లేదు. ఎక్కడున్నా బ్రో, నేనైతే విలేజ్కి వెళ్ళిపోతాను. వచ్చా డైరెక్ట్ విలేజ్ కి. ఇరికినా అమ్మ, ఇరకలేదులే. ఇప్పుడు నేను గుడ్డోనే అయితేనే నాకు తెలిసి. కనపడ్డావా? ఎక్కడున్నావు? ఆపోజిట్ సైడ్. కనపడ్డావు, అటు సైడ్ ఉన్నావు నువ్వు. అవును, మౌంటైన్ కింద దొరికింది. మౌంటైన్ కలెక్ట్ చేసుకొని మౌంటైన్ కింద దిగి వచ్చే స్ట్రైట్ గా. ఓకే, కనపడదా విలేజ్?
విలేజ్ పక్కనే అదే ఉంది. కానీ ఇంకా కొండ ఎక్కలేదు ఆగు బ్రో. ఇక తొందర నా పక్కనే జాంబీలు ఫ్రెష్గా. తొందరరా, నేను విలేజ్కి అయితే వెళ్ళిపోతున్నా. నైట్ అయిపోతుంది మళ్ళా. సాయిరామ్, నా బతుక అయిపోయింది అనుకుంటున్నా. ఇటు ఎండర్ మ్యాన్లు అవన్నీ ఉన్నారు ఇల్లు. కనపడదా విలేజ్? కనపడలే, నువ్వే అవపడతాను. ఇక్కడ విలేజ్ ఉంది కదా. ఇప్పుడు అవపడదులే. దా 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 వచ్చేయ్. ఫుడ్ సెట్, బెడ్ తీసుకొని వెళ్ళిపోదాం. పెద్ద విలేజ్, వెనక 2 స్కెల్టన్లు అందుకని చేసింగ్. ఎండిపోతున్నా. గోళంని లేపేద్దాం. వద్దు దాగు, ఈ నైట్ కొంచెం ఉంచాలా? ఈ నైట్ కొంచెం అంటారు నన్ను షూట్ చేస్తాను. అబ్బా అబ్బా అబ్బా. బాబా ఒరే ఎక్కరా ఫాస్ట్ గా. ఇక్కడ ఇల్లు ఎక్కడ కనపడదు. తొందరగా పోవాలి కింద. ఏదో కిలో దూరే. పడుకో పడుకో. ఒరే ఇటు విలేజ్ పడుకున్నాడు రా. వావ్, నేను వెళ్ళిన ఇంట్లో బెడ్ లేదు. నైస్. నా ఇక్కడ ఫ్రీగా చెస్ట్, అమ్మా తమ్ముడు లే అమ్మా. బ్రెడ్, యాపిల్. ఎట్లా షూట్ చేస్తాను రైడు? టెక్నాలజీ. బ్రో వచ్చినావు రూమ్ లోకి, బెడ్రూమ్ కి? నేను పడుకున్నా. పడుకో. అరే పక్కన మాప్స్ ఉన్నాయంట. నా కాడికి వచ్చే మరి ఆ బెడ్ తీసుకుని నా కాడికి వచ్చే. నువ్వు ఎక్కడున్నావు? పైన. ఒక్క నిమిషం. బెడ్ తీసుకుని వచ్చి బయటికి రావాలంటే ఫస్ట్ వీడు ఉన్నాడు ఈడ. నీసు. కనపడ్డా వస్తున్నాం. అరే ఆగురా. చేస్తాను. అయిపోయింది. అబ్బా. ఎక్కడున్నా? ఇక్కడ ఇటు చూడు. ఎటు నుంచి ఎక్కాలి? అరే. ఓకే. పద తొందరగా. అమ్మయ్యా, ఇందా పడుకో. అమ్మయ్యా గైస్, ఇప్పుడైతే మనం విలేజ్ కి అయితే వచ్చేసాం అనమాట. మనకైతే విలేజ్ అయితే దొరికింది. నైస్. చెస్ట్లు ఏమున్నాయి? అన్ని లేపేసిండు బ్రో అయితే. ఓకే, ఫ్లవర్ అయితే ఉంచిండు మన కోసం. వీడేంది ఇప్పుడు పడుకుంటాడు? అంతే ఉంటది. క్రీపర్ ఉంది బయట. రన్ బయట రన్. ఎక్కువ ఐరన్ గోరం దగ్గర పోదా. పద. ఎక్కడున్నాడు రైడు? దారా చూసి బా ఉన్నాయి కొంచెం అంటే హాట్లు. మధ్యలో ఒక పెద్ద బొక్క. ఏంటి గోళం వేసేసావా? ఏలే అమ్మా సచ్చా అయిపోయింది పో. అది పేలింది కాక నీకు కింద పడ్డా. సచ్చా. అమ్మాయి మంచిగా విలేజ్ లోనే అయితే స్పాన్ అయినాం. ఎందుకంటే విలేజ్ లో మనం ఇందాక పడుకున్నాం కాబట్టి విలేజ్ లో స్పాన్ అయినాం గైస్. అది ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఇప్పుడు నెదర్ పోర్టల్ ఎదుగుదామా? విలేజెస్ లిస్ట్, ట్రేడ్ లిస్ట్. ఒక్క నిమిషం. పేపర్ కూడా కావాలి మనకు. అదే ఇక్కడ ట్రేడర్ ఉన్నాడు. మరి ఏమన్నాడు వాడు? పేపర్లు వాడు ఉంటాడు చూడు, మ్యాప్ స్పెషలిస్ట్, వాడు కావాలి. వీడు వేస్ట్ గాడు. ఫుడ్ కలెక్ట్ చేయాలి ఫస్ట్. వాటర్ బకెట్ కి 2 అమౌంట్స్ ఉంటాయి. ఏంటి వాటర్ బకెటా? బా మిల్క్ కి కూడా. మిల్క్ ఎక్కడి నుంచి తీసుకురావాలి? కవ్వా? కవ్వే. ఇక్కడ ఫుడ్ ఉంది. చెస్ట్లు ఎత్తుకో. చెస్ట్లు ఇక్కడ ఫార్మర్ కాడ ఏమైనా లేపిస్తున్నా. ఇంట్లో పెట్టుకోవచ్చు. 20 వీట్ క్లే ఉంది ఇక్కడ. వీటిని కూడా ఇల్లు లేపేద్దాం.
బాగుంది ఇది. నీ కాపర్ ఏమైంది? ఆ నీ బాడీ ఆర్మర్ ఏమైందంటాను? ఒక్క నిమిషం బ్రో, ఈ ఇల్లుని లేపెత్తాను నేను. హలో హలో. కోల్ కలెక్ట్ చేసిన. ఆ ఇదైతే లేపేద్దాం, ఇది బాగుంది కదా. ఓకే, ఇవేంటిది ఇక్కడ పిల్ ఉంది. ఈ కాంక్రీటా? కాంక్రీట్ కాదనుకుంటా గైస్, ఇది ఏందో మరి. ఏంది ఇది? ఓపెన్ విలేజ్, సారీ ఓపెన్ హౌస్. ఏర్చినట్టు. ఓకే, అది వద్దులేండి మనకి. ఇప్పుడు ఏం చేద్దాం? బాగుంది హౌస్ అయితే, బాగుంది చూడడానికి. వీడియో పాస్. సో గైస్, ఇల్లుని అయితే లేపేసినాం మనం. ఇక్కడైతే పడ్డది. ఓ క్రీపర్ 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 క్రీపర్. పదండి వెళ్దాం. బ్రో ఏంటి కొత్త అప్డేట్ వచ్చింది అనుకుంటా, ఈ పంది పిల్లలు వెనకాల కూడా creeper ఉంది. పంది పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ, అంటే మన బబ్లు పిల్లలు. కొత్త అప్డేట్ వచ్చింది. నీకేదో అలవాలి. ఓకే, పద ఇప్పుడు మనం విలేజ్ లో ఏం చేయాలి? పది ఇంకెతుకుదాం, వాడు ఇంకేమైనా ఉంటే ఎతుకుదాం పదా. మళ్ళీ మర్చిపోతే అన్ని బెడ్లన్నీ తీసేసుకో. తీసుకుని ఒకటి తీసుకుని. ఒక్కటి చాలా. వీడు కొంచుదాంలేండి పాపం, ఎక్కడ పడుకుంటాడు నైట్. ఈ విలేజ్ లో చూడ్డానికి ఏం లేదు ఆడ. అది ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం పదం, మళ్ళీ మనం తప్పిపోదాం మళ్ళీ. ఎక్స్పీ ఎంత వచ్చింది నీకు? సరే పామ. హెచ్పి ఫుల్ ఉంది నాకు. ఆహా, నాకు ఎక్స్పీ 11 వచ్చింది. 3 ఉంది. వచ్చానుగా. ఆహా, ఓకే ఓకే ఓకే, 10 ఇంటికి వెళ్ళిపోదాం పద మళ్ళా. ఏదో చేద్దామని ఏదో చేసిన. అదే ఏం దొరకలే ఇక్కడ. సో గైస్, మిమ్మల్ని అయితే మళ్ళీ కలుస్తాను అనమాట ఇంటికి వెళ్ళి. సో గైస్, ఇంటి వరకు అయితే వచ్చేసినాం అనమాట మనం. నాన్న తిప్పలు పడి అయితే వచ్చేసినాం. ఇటు నుంచి కాదు, ఒక కిందకి కదా మనం వెళ్ళాల్సింది, ఇటు నుంచి కదా రూట్. తిరుపతి మెట్ల నుంచి వెళ్ళాలి. పదండి వెళ్దాం. నీళ్ళలో దూకే డైరెక్ట్. వచ్చేసినాం. అక్కడ ఒక డెక్ పెడితే సూపర్ ఉండేది అసలు. అదే అదే, పద లెట్స్ గో. ఓ వెళ్ళిపోయినావు పైకి ఆల్రెడీ. పద వెళ్ళిపోదాం, పడుకుందాం. ఓకే గైస్, కలెక్ట్ చేసి మనకైతే ప్రెసెంట్ అయితే ఓన్లీ విలేజ్ అయితే దొరికింది, ఇంకేం దొరకలే మనకి. ఫ్యూచర్లో ఏమైనా దొరకచ్చు. గుడ్ మార్నింగ్, హాయ్. పదా హెలో కంపానియన్. అంతే మరి, పద. ఓహో, ఇంకా నేను ఆర్మర్ కూడా వేసుకోలేదా? అంత సోయలేదు, ఏం చేద్దాం. సో గైస్, వీడియోని ఇక్కడ వరకు చూసి ఇంకా లైక్ చేయకపోతే వెంటనే వెళ్ళి లైక్ అయితే చేసేయండి. ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేయండి. బ్రో, ఈ వీడియో నువ్వు కూడా అప్లోడ్ చేస్తావు కదా? లేదు, నువ్వు చేసి లేతే నేను చేస్తా. నాకు వద్దులే, చేసేస్తాలే. సో గైస్, నాకు వాట్సాప్ లో
ఓకే ఓకే. సో గైస్ ఈ వీడియోకి నేనైతే ఎక్కువ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. 15 లైక్స్ గైస్, 15 లైక్స్ అయితే కొట్టాలి మీరైతే. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాము. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.